బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. నా చేతిలో మీరు చూడొచ్చు ఒక టాయిలెట్ పేపర్ అయితే ఉంది. ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం రోల్ ది టాయిలెట్ పేపర్ ఛాలెంజ్. మీరు ఇక్కడ టేబుల్ పైన చూసినట్లయితే రకరకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి. సో ఇవిటి ముందు మీరు చూసినట్లయితే డబల్ టేప్ వేసినాం కదా. జస్ట్ ఏం లేదు, సింపుల్గా టాయిలెట్ పేపర్ని ఇక్కడ పెట్టాలి. ఆ తర్వాత దీన్ని రోల్ అయితే వేయాల్సి ఉంటుంది. దీన్ని రోల్ చేసిన తర్వాత అది పోయి ఎక్కడైతే ఆగుతుందో ఆ ఐటమ్ వచ్చేసి వాళ్ళు తినాలి. ఇప్పుడు ఎక్కడ అయింది, ఎక్కడైతే అయిందో ఉప్పు అయితే బుక్ కావాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఛాలెంజ్ ఇలా. సో ఇట్లా మీరు చూసినట్లయితే రకరకాల ఐటమ్స్ అయితే ఈ టేబుల్ పైన పెట్టినాము. ఒక్కొక్కరు ఈ ఛాలెంజ్లో పార్టిసిపేట్ అయితే కాబోతున్నాము. ఎవరికి ఏ ఐటమ్ వస్తే వాళ్ళ ఐటమ్ అయితే తినాలి ఖచ్చితంగా. ఛాలెంజ్ క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇంకా మీరు లైక్ అయినట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. అలాగే ఛానల్ కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. అరే అందరికి ముందే చెప్తున్నా, ఒక్కొక్క దాంట్లో రెండు మూడు ఐటమ్లు ఉన్నాయి కదా. ఒకసారి పోయి టాయిలెట్ పేపర్ అయింది అనుకో, అవన్నీ కాదు మీకు బాగా ముఖ్యంగా నీకే అలా ఆవుతా. అలాగే ఒకటే తీసుకొని తినాలి, ఒకటే తీసుకొని తాగాలి. అలాగే కొంత బుక్ బుక్ రాసారా కల్పించుకున్నా సరే నీ ఇష్టం. పనిష్మెంట్ ఐటమ్ వచ్చినా ఒకటే, వేరే వచ్చినా ఒకటే. ఇంకొక రూల్ ఫస్టే చెప్తున్నా, ఈ ఫిష్ సాస్ ఏదైతే ఉందో మీకు అందరికీ తెలిసిందే, తాగిన తర్వాత ఎంతో ఘోరంగా ఉంటుందో. ఒకవేళ ఇన్కేస్ ఎవరిదైనా టాయిలెట్ పేపర్ పోయి కింద పడ్డా అనుకోండి, కింద పడంగానే ఆన్ ది స్పాట్ వాడి నోట్లే ఫిష్ సాస్ పోసుడే. లేదు అట్లాంటి వాడు ఈతనే ఉంటారు ఇక పడదాకా. అట్లా లేదు, ఒకసారి కింద పడదంటే డైరెక్ట్ గా ఫిష్ సాసే. అది గబ్బు ఛాన్స్ లేదు, వాడు పసారు ఎత్తారు. వద్దు లేదు, నేను చెప్పిన ఫైనల్ అదే. ఇక ఒకవేళ ఒకసారి కింద పడ్డా అనుకో, ఖచ్చితంగా వాడు ఫిష్ సాస్ తాగవలసింది. కోతిగాడేదో మాస్టర్ ప్లాన్ వేసినట్టున్నాడు, అందుకని చాయ్ సిద్దాం అంటాడు. ఓకే లాస్ట్ మచ్చగాడు. ఈ ఛాలెంజ్ లో ఫస్ట్ వచ్చేసి నేను, సెకండ్ వర్రా వీడు, థర్డ్ వచ్చేసి మదినాడు, ఫోర్త్ బాబాయ్, ఫిఫ్త్ మచ్చగాడు. సో చూద్దాం ఎవరెవరికి ఏ ఐటమ్ వస్తుంది ఏం కథ అని చెప్పేసి. లెట్స్ స్టార్ట్ ది గేమ్. ఫస్ట్ ప్లేస్ లో అయితే నేనైతే పార్టిసిపేట్ అవుతున్నా. సైడ్ పెట్టరు, దీనికి అట్టున్నది ఎందుకు గట్లని కనుకుంటున్నావు పెట్టు. ఈయన అవుతుంది మొత్తం పనిష్మెంట్లు ఉన్నాయి కదా. ఛాలెంజ్ స్టార్ట్ అయ్యే ముందు అసలు దీంట్లో ఏమేమి ఉన్నాయనే చూడరు. ఫస్ట్ వచ్చేసి నిమ్మకాయలు, సెకండ్ ఇదేంది చేప సాసు, థర్డ్ పిండి, ఫోర్త్ బిస్కెట్లు, ఫిఫ్త్ మిరపకాయలు, సిక్స్త్ టమాటో సాస్, నెక్స్ట్ కాకరకాయ, తర్వాత లొట్టపాయ్, నెక్స్ట్ వచ్చేసి ఉప్పు, అండ్ లాస్ట్ లో బాదం పాలు. మధ్యలో పెట్టపోయారా? ఇక్కడ ట్విస్ట్ ఏం జరగబోతుంది అంటే, ఇక్కడ నుంచి గాలి వస్తుంది, మనం కొద్దిగా అన్నా చక్కగా గాలికి బయట పడుతుంది. ఫస్ట్ వచ్చేసి నేనైతే పార్టిసిపేట్ అవుతున్నా. చూద్దాం ఏ ఐటమ్ దగ్గర అవుతుంది ఏం కదా అని చెప్పేసి. ఒకటేసారి నా టార్గెట్ బిస్కెట్లు. అదే పని దాకా ప్రాక్టీస్ చేసిండు కానీ రీచ్ అయ్యేది మిరపకాయల దగ్గర. అది బాగా అంటే ఏడపోయి బయట పడుతుంది అని చెప్పేసి ఒక విషయం ఏంటంటే, అరే ఈ నిమ్మకాయలు కూడా వస్తాయి ఫస్ట్ కి ఓల్కి పోతే ఇవి పోతాయి నేను అనుకుంటున్నా. ఫస్ట్ నేను చెప్పిన అప్పుడే గిట్ల గిట్ల అనొద్దు, ఒకటేసారి అనాలి. అయినా పడ్డాయి ఉప్పు, నిమ్మకాయ ఉప్పు అంతే ఇలా పైన. ఇంకా నయం అది వచ్చేసి గిన్నె ఆగింది, ఇంకా జర ముంగడి ఫిష్ సాస్ కాడ ఆగలేదు. అబ్బో డేంజర్. పనిష్మెంట్ వచ్చి తీసుకున్నా. ఆవురా ఆపరేషన్ చేస్తురా. 1 2 3 అంట. 1 2 3 అన్నాక మళ్ళా 1 2 3 అంట. తీసత్తియా ముక్కలని నోట్లే సపరేట్ కూర్చో. చూస్తుర్రా ఉంచా 1 2 3 1 2 3 ఊరిత్తురు, భయపట్టిత్తురు. 1 2 3 ముక్కలు వచ్చిండు అంతే వచ్చిర్రా. కన్నా దుమ్ముటో
ఇయ్య ఉన్నది ఇంకిత పోతా మంచిగా అవుతుంది కంటే పోయిందిరా ఇంకిత కన్ను అయితే ఫ్రెష్ అయితే లేకపోతే కన్నే పోతుంది. కన్ను కడుకుంటున్నా నోరు కడుకుంటున్నావు ఏదో వేరే ప్రపంచంలో పోయి బయటకు వచ్చినట్టున్నది పెట్టుడావు ఏం పెట్టినా ప్రాక్టీస్ చేస్తున్నా చలో గింజలు గింజలు ఏదో పచ్చిగా ఆయన తాగుతుంది నీ చెమటకే పచ్చిగా రెడీ 1 2 3 ఇలానే ఉంది 90% ఇల్లు 10% ఇల్లు. అయ్యో స్టారు స్టార్ అమ్మ స్టారు ఎంత పని అది ఎట్లుందో చెప్పన్నా ఇగో విజయ్ స్టారు గిటు అది ఎట్లుందో చెప్పన్నా ఇదేంది ఇద్దరు వెండిరు నేనేదే తావు నువ్వే తెరుతావా కానీ ఏదేమైనా ఇట్లా ఫిష్ సాస్ మీరు పట్టుకోకరి ఎందుకు పట్టుకుంటారా దవడా అనుకో కళ్ళు మాడతాయి కన్ను కన్ను మూసుకో. ఏమైంది లిలి మొత్తం ఒక్కటిని మించి ఒకటి పనిష్మెంట్ ఉన్నది ఎవడన్నా ఓవర్ అది చేసి ముంగడికి రోజు చేసింది అనుకో బాగా కింద పడంగానే వస్తుంది ఆయనకి ఏమైందిరా ఎట్లుంది ముంగడదానికా దారుణంగా ఉంది అజ్జా నేను ఏమో చెప్తున్నాను అబ్బో ఇంకా నేను నిమ్మకాయలు వచ్చినాయి. ఫ్రెష్ అయినా కంట్లో పడంగానే. మహారాణి ఇప్పుడు థర్డ్ ప్లేస్ లో మతిన్ గాడు. సో చూద్దాం మతియానికి ఏమొస్తుందో ఏం కథ అని చెప్పేసి. నాకు తెలిసి మిరపకాయలు మేము బాగా నువ్వు టైర్డ్ దాకా అయితే ఇంకా అప్పిస్తావా నీకేం కావాలి నీకేం కావాలి చెప్పు అలా ఏం మంచిది. నాకు నెక్స్ట్ చాక్లెట్ కావాలి అబ్బో చాక్లెట్ లేదు 1 2 3 నాకు ఏలాంటి అంతే నిమ్మకాయ ఆవిడే దిల్లనే పోయి బయట పడుతుంది అని చెప్పేసి డైరెక్ట్ గా తీసుకుంటారు మన కన్ను మూసుకో కన్ను పడ్డా అనుకో కన్ను పడ మాడితే కన్ను మూసుకో ఇంకా పోయి తలకే కన్ను మూసుకో కప్తాడు ఆయన ఏమైందిరా నీలి నీలి నీళ్ళు ఎవడిస్తారా ఎర్ర నీకు ఎట్లుంది అంత గబ్బు గబ్బు వాసన వస్తుంది అది ఒరే ఏ ఐటమ్ వచ్చినా సరే ఫిష్ సాస్ నెక్స్ట్ ప్లేస్ లో బాబాయ్ గారు నాకు తెలిసి అందరు సాసే తీసుకుంటున్నారు వేరే ఐటమ్ కూడా తీసుకోడు కావచ్చు కింద పడతాను మెల్లగా అంటే ఇది వస్తుంది బాబాయ్ గారు ఏదో ఒకటి డిఫరెంట్ గా తింకి ఏదో ఏమవుతాడు అది ఇంకేదో అవుతుంది 1 2 3 బిస్కెట్లు బిస్కెట్లు ఒకటే ఇంకా ఇది తీసుకునే పో గింత వచ్చు మంచిగా ఒకటే ఇది కావాల్సింది బాబాయ్ గారికి గిఫ్ట్ ఒకటే తప్పని అయితే అయిపోతుంది మర్చిపోదా నెక్స్ట్ మచ్చమారు గాలుతున్నాయి సేపు అందుకని ఆగింది 3 కింద పడ్డది కాకరకాయలు ఏ గవ్య అన్న నువ్వు జరుగు ఈ పక్క చూడు ఈ పక్క చూడు ఎట్లుందో జరుగు అంతా గవ్య అరే యో మొత్తం నలుగురం ఉన్నాం రా మనం కాదు కానీ జాంబీ వస్తుండు వాడు వచ్చినాక అడుగుతాడు. ఓకే. అది దేంట్లో అంటే దాన్ని దారా. దీన్ని కన్సిడర్ చేయదు ఎందుకంటే మచ్చ ముందుగా లేచి నుంచి ఏ చల్ అరే అవుట్ సైడర్ వచ్చి అది ఊతుంది మళ్ళీ పోతుంది బయట అరే చెప్పరా ఎటువంటి చెప్పరా కాకరకాయలు ఉందా బిస్కెట్లలో ఉందా అటువై చూడు మళ్ళీ మధ్యలో ఉంది అటువై చూడరా మొత్తం చుట్టూ తిరుగు కరెక్టే బ్రే అరే కాకరకాయలు ఉందా బిస్కెట్లలో ఉందా మధ్యలో ఉందా అట్లా మధ్య ఉందా మళ్ళా అంతే ఏ ఎక్కువ ఉంది చెప్పు ఎట్ సైడ్ ఎక్కువ ఉంది మధ్యలో చూడా ఇది తీసుకో రండి ఇది మరి ఐడి మరి ఒకటే అన్నారు డిసిషన్ వచ్చేసి గాయస్ మాదైతే కాదు అవుట్ సైడర్ బయట వచ్చిండు
చెప్పిండు వాడు చెప్పిందని పాటించా నాకు వచ్చినాక అంతే నాదైనాక అంతే వాడు చెప్తాడు వాడు ఏదంటే అదే ఇప్పుడు క్యాన్సిల్ చేద్దామా మళ్ళీ ఇద్దామా ఇంకో ఛాన్స్ రౌండ్ అయిపోయింది ఇంకేంది ఎట్లుంటదా? 1 2 3 ఇది ఇప్పుడు వచ్చింది ఫేర్ గా ఇచ్చేసారు ఏవాటు వెరీ గుడ్ దేవుడు చూస్తాడు ఒక పని చేయి నువ్వు ఇది తీసుకొని నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ నేనే ఫస్ట్ నుంచి అది ఇప్పుడు సామాన్లు చేంజ్ చేయరు ఇక బిస్కెట్ కొడతా చెట్లు కొడుతుంది కింద పడాలి దేవుడా ఏది వచ్చినా సరే అబ్బోగా ఫిష్ సాస్ అయితే రావద్దు అదే వస్తుంది పూసుడే పట్టి ఇక ఎంపైర్ ఉన్నాడు ఇప్పుడు నో టెన్షన్ చూడరా మధ్యలో మధ్యలో మొత్తం చూస్తారా మధ్యలో ఇవన్న కిట్టన గట్టాడు ఎంపైర్ మెల్ల సాగా వేసిండు చేసిన నువ్వే చెప్తా నీకో రకం కనబడుతుంది మధ్యలో 1 2 3 నువ్వు ఆడికి పోతావు బాదం కాడికి పోతావు మధ్యలో ఉంది మధ్యలో ఉందిరా సరే ఓకే ఓకే పండగ అంతే మరి పదిస్తారా కొద్దిగా మళ్ళీ ఫిష్ సాస్ తెచ్చుకోవాలి చచ్చిపోతా ఇంకోసారి 1 3 ఇంకా పనిష్మెంట్ అయింది తాగు తీయనుంటది బిస్కెట్ గీడుండే ఏమన్నా మార్చడం రౌండ్ రౌండ్ మారుతుంది టైం లేట్ బాగా లేట్ చేసిన ఏ టమాటా సాస్ కేచప్ స్వీట్ ఉంటుంది స్వీట్ వస్తుంది మొత్తం పోతారేంది కొద్దిగా మస్తు ఉంటుంది ఇంకోనా ముత్తుకన్నా తింటే మస్తు ఉంటుంది తట్టేడు తింటే మస్తు ఉంటుంది జింగిడియాలు ఫస్ట్ ఆ సాస్ తినే వరకల్లా వాళ్ళకు ఆ కేచప్ తిన్నా కానీ అదే వస్తుంది ఆ టేస్ట్ నీళ్ళు అయినా వస్తుంది అబ్బా ఇది దారుణంగా ఉంది ఈ జింగిడియాలు మధ్యలో ఆగం చేసి ఐటమ్స్ మార్చిర్రా ఏమైతుంది ఇప్పుడు ఇవి ఇన్నే ఉండే బిస్కెట్లు మరి బిస్కెట్ ఇన్నే ఉండే ఇప్పుడు ఏం గతి ఇప్పుడు మార్చిరా అయిపోయింది పెట్టరు ఏం రెడీ 1 2 4 డైరెక్ట్ కింద పడాలి బుజ్జి ఉప్పు ఉప్పు అరే మళ్ళా వాడినేది ఎంపర్ ఉప్పే 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 ఇక్కడ చూడు మొత్తం క్రాస్ అయింది ఉప్పు మీద ఎక్కువ ఇటు 2 ఇంచులు ఇటు ఉంది మొత్తం ఇటే ఉంది మీదికి అది తినే ఐటమ్ ఉప్పు కూడా ఘోరంగా ఉన్నది చేప సాస్ మొత్తం వాళ్ళ టేస్ట్ బడ్స్ ని మార్చేసింది దారా మచ్చా నేనా రాంబాబాయ్ ఇప్పుడు విని చూద్దాం ఏదో తేరా రిస్క్ తీసుకొని బాదం పాలు కొట్టినామనుకో రిస్క్ తీసుకుంటే రస్క్ ఉంటది చలో जितना रिस्क है उतना प्रॉफिट है लास्ट में देखो भाई డబో కింద పడేది పోయొచ్చింది అది ఏడాది కానీ ఎంపర్ టై అండ్రా రే టై అండ్రా చెప్పురా కాకరకాయ టాయా కాకరకాయనా 3 ఇంచులు ఇటు ఉన్నాయి ఎంపైర్ ది ఫైనల్ డెసిషన్ కాకరకాయలు కదా మొత్తం తినాలి మొత్తం తిను మరి ఒకటి కాకరకాయ అయినా కానీ నయమే కానీ మళ్ళీ వచ్చింది అది బతికింది అన్నట్టు తినట్టు తింటున్నావుగా తిను నన్ను చేదుంటే కాకరకాయ చేదుంటే కూడా తీయ ఉంటుందా బాబాయ్ గానికి ఫర్ ద ఫస్ట్ టైం డిఫరెంట్ ఐటమ్ అయితే వచ్చింది కాకరకాయ ఇప్పుడు లాస్ట్ లో మచ్చా మారు సో చూద్దాం వీనికే వస్తుందో కమా మళ్ళీ అరే మంచిగా చెప్తున్నా అరే మచ్చా రిస్క్ తీసుకొని దీనికి పందెం దానికే పైలు వచ్చింది అనుకో వస్తుంది ఇది రాలేదనుకో లాస్ట్ కి బిస్కెట్ అని వస్తుంది ఏ కమాన్ 1 2 3 లక్కు
డైలాగ్ చూడు, అదృష్టం షేకండ్ ఇచ్చే లోపు దరిద్రం కిస్ ఇచ్చిపోయింది అయింది. అది ముద్దలక్క అయింది, లేకపోతే అది రాకపోయి ఇటే వచ్చు. పేపర్ ఫ్లాట్గా ఉంటే కూసో సిటిఆర్ వాళ్ళకి నేనే పోతా వాళ్ళకి అరే వచ్చేటప్పుడు చూడు ఒకటే చుక్క ఆను మీదికాను ఇట్లా ఆనాలి మరి ఆను నువ్వు ఇట్లా మీదికాని తలకే నోట్లే పడుతుంది మళ్ళా ఘోరంగా పోసిండు. నేను ఏమన్నా జస్ట్ ఇట్లా అన్నాక అంతే. సాస్ ఎప్పుడు వచ్చింది? నాకు సాస్ వచ్చింది అంటుండు. ఇంకేమో ఛాలెంజ్ చేయలేదు ఆడ షేవ్ పెట్టాలి ఉన్నావా నువ్వు? అది కాదు వేరేది గాడ గాడ వేసినప్పుడు కాడు గుంజేది ఎక్స్పెక్ట్ చేయలేదు వస్తాను. నీకు వచ్చింది కొరియన్ నూడిల్స్, ఇది వేరే. ఇది జింగిడి. ఇది జింగిడియా? కమాన్ జర్రైతే కూర్చుంది మొత్తం మార్వరా. థర్డ్ రౌండ్ ఒక నిమిషం 3, 2, 1 గో. या और एक बिस्किट दे दो भाई. ఒకటే ఒక్కటే 10 తిన్నట్టు చేస్తుండ్రా. సో మళ్ళీ వచ్చేసి ఇంకొక చిన్న బిస్కెట్. వాన పడుతుంది నీకు ప్లస్ పాయింట్ అయింది. వర్షంలో ఛాలెంజ్ తగ్గేదే లేవు. ఇంకేంది కూర్చో వర్షం కారణంగా మ్యాచ్ లో అయితే ఆటంకం కలిగింది, బాగా ఎక్కువైంది, ఆపేసినాము. సో ఈ వాన వెలిసినాక మళ్ళీ స్టార్ట్ చేస్తాం. వర్షం కారణంగా మ్యాచ్ని మధ్యలోనే రద్దు చేసినాం, మళ్ళీ రీస్టార్ట్ అయితే చేసినాము. కోతియాన్ దాకా అయిపోయింది. ఇప్పుడు థర్డ్ ప్లేస్లో ఎవడు పార్టిసిపేట్ అవుతుందంటే మతిని కూడా పార్టిసిపేట్ అవుతున్నావు. కమాన్ అదే రావాలి ఇప్పుడు నీకు మళ్ళీ. టింగిరి బింగిరి టింగ్. కాకరకాయ ఉంది, కాకరకాయ వచ్చినాయి. చలా బాబు కాకరకాయ మొత్తం నావులు కొద్దిగా సామాన్ అవుతా. నెక్స్ట్ వాళ్ళకి లేవు కాకరకాయలు ఉన్నాయి. ఏడున్నాయి? వచ్చినారా కడుక్కొని తిను అంతటా ఉంది. ఏం కాదు, ప్రాణాలు తడిచింది ఎండలేనిది. లేకపోతే మళ్ళా వాడు తీసేద్దాం కాకరకాయ. నెక్స్ట్ కాకరకాయ మొత్తం తిను. అవును ఏయ్ పెద్దమ్మ కూడా గావాడుతున్నట్టు ఉరికిసి పెడుతున్నావు. కాకరకాయ చేదన ఉండదు, తీయ ఉండదు. నవ్వులు ఉరికి అబ్బా అబ్బా అంటున్నావు. ఇది ఇగో మొత్తం కాకరకాయ తిను, మొత్తం తిను. చలో నెక్స్ట్ ప్లేస్ లో వచ్చేసి బాబాయ్ గారు అయితే పార్టిసిపేట్ అవుతుండో. ఇది థర్డ్ రౌండ్, చూద్దాం మీకు ఏమొస్తుందో. కమాన్ బాబా. ఇప్పటి వరకు బాబాయ్ గారిని కొట్టడానికి పిస్తాస్ రాలే. వానికి బాగుంది. అటు పోయి ఇటు వచ్చుట్లా హైట్ ఎక్కువైంది అటు. ఎట్టుంటది చూడు, ఇంకా ఘోరంగా ఉంటది. మొత్తం పానం మొత్తం గలీజ్ గలీజ్ అవుతుంది, అంత రోత రోత గబ్బు గబ్బు ఉంది. అది ముక్కలు కూడా పోయి దెబ్బ తాకినట్టుంది. అది ఇంతకుముందు ఆయన పోతుంది కదా, అందుకని వాళ్ళు మేము పోసినాడు పన్నుకి. ఇప్పుడు వచ్చేసి మచ్చగాడు 2 సార్లు శాస్త్ర వరకు రాలే కదా. నాకు వచ్చినట్టుంది. 2 సార్లు ఒకటిసారి
3, 2 1. ముఖం కడుకోకుండా ఇది కాదుగా మనకి కూసో, దా. మీద ఇప్పటికే మూతులు వాళ్ళని మెల్లగా నాకే చెప్తా నువ్వు నోరు తెరువు ఇట్లా, ఇట్లా నువ్వు ఇట్లా. Direct ఒక రెండు మూడు ఆయన గుమ్మరిస్తుడు మొత్తం మరి గట్టి ఉంటది ఎందుకు అంతగానమా కూసో. మొత్తం లోపలికి అయితే లోపలి పోదు మూత పెట్టు గబ్బు వాసన వస్తుంది వీడికి. ఇట్లా మీది కానీ ఇట్లా అంట ఓం భీమ్. ఒకసారి వద్దు ఎట్లా అంట ఒకసారి ఒక్క సుక్క పోవాలి యాక్టర్ నాటుకోండు ముచ్చేవాడు అరే ఎంపర్గా ఇదారా వాడు చెప్తాను ఎంపర్ ఇదారా ఒక్కడ సుక్కవాడు లేదు లేదు అది వాళ్ళే రౌండ్ రా చేంజ్ అయ్యారు నచ్చలేదు అవసరం లేదు ఉండని బాదం పాలు మధ్యలో పెట్టరు అనుకోకొని కొత్త ఇవ్వని కొత్త వద్దు, ఉన్నది. ఆడాక నొక్కులేరు కావాలి నువ్వు రెడీ 1 బయట పడేసిన ఇప్పుడు 2 3 ఇంకా ఏదైనా తినేది పెడితే అయిపోగా తినేవి అన్ని తినేటిగా కాకరకాయ తినేటిదే 3 ఆపేదామా సపరేట్గా వద్దు అవసరం లేదు ఇంకో రౌండ్ గీడ ఆగది కిందికే వస్తుంది బాదం పాలు వేసుకో వేసుకో రాలే ఒక్కసారి కూడా రాలే ముంగడు 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 అరే కాకరకాయ. తిను ఇంకా నయం కాకరకాయకు హ్యాపీ నేను ఎందుకంటే కాకరకాయ ఒక్క దాటి ఆగితే పిస్తాస్ వస్తున్నాయి. 1 సెకండ్ గట్టుడా ఇచ్చి అయిపోయింది. రెండు తిను వాళ్ళు చూడొద్దా కట్టుడా ఇంకా గల్లీలేరా బాయ్ మంచిగా ఏం కాదు ఫ్రెష్ అది ఇంతకుముందు కింద పడదు అది ఇంతకుముందు ఫ్రెష్ కాదు మీరేమో లంగా కడుక్కొని తింటారు నన్నేమో డైరెక్ట్ తినమంటారు. కొరికిండు గుంజు అలా పురుగులు ఉండాలి హలో నవ్వులు ఇంకో బుక్క నేను మేము 2 సార్లు తిన్నాను నాలుగు కొరుకుడు ఎవరో కొరుకుతారు నవ్వులు చేప రాలే నీకు చేప రాలే నాలుగు కావు నటన చేస్తుర్రా ఇది ఆపుకోరా విజయ. అబ్బో ఇది మళ్ళా వస్తుంది దాని మట్ట కట్టుడు దాన్ని ఆగదు అది మళ్ళీ వెనక కొత్తది రెడీ బాగుంది మరొకసారి ఫిష్ సాస్ సాగనికి రెడీ అవుతున్న విజ్జిగాడు కోతి స్టార్ కమాన్ రెడీ 1 2 3 అది పోయి గానే అవుతుంది అందుకనే తీయలే అది బాబాయ్ పోతే ఒక సుక్క పడుతుంది బాబాయ్ పోయాలి మొత్తం నోరు మొత్తం పడుతుంది అది నువ్వు పోతే అట్లా భయపడద్దు ఒకటే కూర్చో కూర్చుంటే అంటాడు కన్ను మూసుకో మెయిన్ కంటే పడుతుంది. కంట్లే కన్ను మూసుకో కళ్ళు మూసుకో ముక్కు కూడా ఇంత ఉందా ముక్కులా పోతుంది కూడా మూసుకో చెంపకి జారిపోతున్నాయి ఉంటలేవు మీద వాడ ముక్కుల వాడ కంటే వాడ నాకు సంబంధం నోరు తెరిచినప్పుడు పోతలేరు చలో రెడీ 1 2 గంట దూరం ఎందుకు ఒత్తుతా సుక్క పడుతుంది అంతే ఒకటే సుక్క పడుతుంది గుండిగల పడ్డ డైరెక్ట్ చక్కగా పోయి మింగిండు బోనకి పిస్తాస్ రాసుకో దండం మతేన్ దా మతేన్ దా మరోసారి కాకరకాయ తినడానికి సిద్ధం అవుతున్నా మతేన్ భయం అవుతుంది. ఆ భయం కోసమే కదా ఛాలెంజ్ కండక్ట్ చేసేది. కమాన్ ఇగో ఒక పని చేసి అప్పుడే డైరెక్ట్ తీసుకో ఫిష్ సాస్ ఓకే ఫర్ ది చాకో పై ఏ లాస్ట్ వన్ కరెక్ట్ ఆపరా లాస్ట్ ఇంతవరకు ఎవడు ఆపలే మళ్ళా సాస్ ఆపు అది ఎరికే వస్తుంది మళ్ళీ 1 2 3 పోవమ్మా 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 ఏం కాదు ఇది కూడా సాస్ లాగానే ఉంది ఏంది కిలోలు నేను పోసుకున్నదే గట్టుడా పనిష్మెంట్
అందరికి పోయే మరోసారి బాదం పళ్ళు అక్కడ ఆపరా నువ్వన్నా రిస్క్ తీసుకో. అది ఆగట్లేదు, ఇంతమంది ఆగి వెనుకకి వచ్చింది. చలో రెడీ 1 అటో పోదా, నీకు భయం అవుతుందా? 3 ఆపలే అది అనగానే మోటివేట్ అయ్యిండు. ఇద్దరికి కనుక మిరపకాయ తట్టుకుని ఆదు అనుకున్నా, అది గడిపోయింది. మిరపకాయ తట్టి పడారా. అర్రే కళ్ళు మూసినాయి, చూసుకో ముఖం నొరత కబు. చెప్తుందిరా బాబాయ్, అంత డిఫరెంట్ స్మెల్ వస్తుంది ఇప్పుడు, ఇంతకుముందు దాని లెక్క లేదు. ఒక్కొక్కడు ఒక్కొక్కసారి అనుకున్నాం, 2 సార్లు ఆగిరు సాసు. సరే మచ్వా స్టార్ట్. చల్ గంతగానమా ఇది నేను పోసుకుంటా. పోతా గట్టుంటా, నువ్వు కోతే నువ్వు చంపలే నోటేకు. ఎంజాయ్ పండుగ. సో ఇప్పుడు వచ్చేసి గాయస్ లాస్ట్ రౌండ్ అయితే కండక్ట్ చేస్తున్నాము. లాస్ట్ రౌండ్ లో ఒక ట్విస్ట్ ఏంటి అంటే ఈ ఫిష్ సాస్ అయితే తీసేస్తున్నాము. ఇది తీసేసి నెక్స్ట్ ఇయర్ ఫర్దర్ గా ఈ ఐటమ్స్ తో అయితే ఆడతాం. రాలే చేంజ్ అయ్యారు బంతాయి. ఈసారి ఫస్ట్ ఆగినా కానీ మిరపకాయలే. కొట్టు బండి కొట్టు, 1 లాగితే సేఫ్. 2 3 మిరపకాయలే కాకరకాయ. ఏది ఇస్తా వేసుకోవాలి అంతే. నెక్స్ట్ నాకు కావచ్చు. కొరకు సాయం అయితే కొరుకుతున్నా గాయస్. కొనాలి అన్ని ఏమో కొరికినాయి. ఏం కొరకలే, ఏం తిను తిను. ఏమే కడుక్కొని తింటా. ఒక్కడిసారి మొత్తం తింటాడు ఇప్పుడు సాయన. కాకరకాయ తిని అలవాటు అయినట్టుంది. నల్ము కొరకు మొత్తం తినిగా. నల్ము ఫస్ట్ నల్ము. ఓ సాల్తి అది చేదు రాకముందుకే ఓ అంటుడు. కొరకు నల్ము రసం అనేది చేదు వస్తుంది. ఇంత ముందే చేదు, మళ్ళా చేదు, మీదికెళ్ళి చేదు. మంచిగా ఉంది కానీ కాకరకాయ మంచిగా ఎంజాయ్ చేస్తాడు. అది చేదే లేదు, ఎప్పుడో ముదిరిపోయింది అంతా. వద్దు నాకే ఓడిపోయినా నాకు వచ్చిందా. కొరకు కొరకు ఏం కత్తి కొరకు కింద పడితే సరే. మిరపకాయనే రాలే. చాలా రెడీ 1 2 గచ్చి నువ్వు కింద ముందు నా లెక్క కింద పడ్డది 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 పడ్డది. మిరపకాయలు రెండు తింటావా? మేము ఇచ్చి తీసుకోవాలి. కారం ఉండదు, కింద పడితే 2 మిరపకాయలు. ఇలా ఛాలెంజ్ వస్తేనేమో ఒకటే మిరపకాయ. ఇప్పుడు ఎట్లా చెప్తారా? కోతిగా లాస్ట్ బిస్కెట్లకి వేద్దాం అనుకున్నాడు. ఇది ఘాటు ఘోరంగా ఉన్నది. తిను తినాలమ్మా. ముక్కు చూడు ఎట్లయితుందో, పెద్దగా అవుతుంది ముక్కు. రసం అంతా ఇస్తుంది. అబ్బో కోరికిసి పెట్టుడు కాదు, తినాలే. నాలుగేకి చంపింది మొత్తం అంతా. ఒక్కసారి మొత్తం కొరకు ఒకసారి. ఆ 4 చంపడే మాకు కావాలి. ఆడియన్స్ గోమ్ అదే కావాలి. రెడీ పాన్. అబ్బో కోతో నవ్వులు కచ్చకచ్చ. నోటికి మళ్ళీ బయటకు తీసి అది నోట్ వేసుకుంటాడు ఇప్పుడు. మొత్తం అయితే నీ వాన్ నోట్లో వేసుకుంటాడు, నీ నోట్లో ఎత్తుండా. చేతిలో వేసుకుని ఉప్పు అంతా ఇట్లా నాకు వీళ్ళు సేమ్ ఇంత ముందు లెక్క విజ్ లెక్కనే ఇప్పుడు మధ్యన కూడా పోతుండు. డైరెక్ట్ మిరపకాయ తింటాడు. 1 అరే ఐటమ్స్ కు తాకినా కానీ మిరపకాయనే. మీరు అనుకుంటారు మెల్ల ఐటమ్స్ తట్టిస్తా అని. బిస్కెట్ అయింది కింద పడ సూసైడ్ చలో ఘోరంగా కారం. చలో ఈ బాదం పాలు బిస్కెట్ ఎవరికి వచ్చేటట్లేవు. మచ్చానికి ఒక్కసారి వచ్చింది స్టార్టింగ్ లో.
స్మెల్ ఇప్పుడు వస్తుంది. కొరకు ఘోరంగా చేదునే తెల్లవాటి లెక్కలు అవేవి. అబ్బో యాక్టింగ్ ఏమని చెప్తున్నా నవ్వులు 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 అది కూడా కొరకు ఒక్కోసారి కొరకు నవ్వుతలేడు గాయస్ మొత్తం యాక్టింగ్ అంతా అట్లే ఉంది అట్లే ఉంది. అది నవ్వులు ఫస్ట్ ఒక ఐటమ్ పోయింది. ఓకే ఒకవేళ కాకరకాయల దాంట్లో ఆగింది అనుకో మిరపకాయలే రెండు ఒకటే ఉంటుంది నిమ్మకాయలే కాకరకాయ పెడతా కింది మరి తెచ్చి ఫస్ట్ నుంచి రాసిన పోల్కనా మిరపకాయలు ఘోరంగా ఉన్నాయి. స్టార్ట్. మిరపకాయలు కెచప్ మిరపకాయలే మిరపకాయలు ఇట్లా గుంజినా బాబా. మొత్తం ఇంకోసారి మరి షే ఘాటు ముక్కులకు కొట్టింది ఒక్కటేసారి. షే నేను కూడా మ్యాక్సిమం వచ్చేది మిరపకాయనే. చలో ఉప్పు అన్న పిండి బుక్కు లేదు ఇప్పుడు అట్లుంటే కథమే. బుక్ లేదా ఏమన్నావు? అయితే వద్దు పో. బుక్ లేదా చల్ల చల్ల దా ఇది చేతికి ఫస్ట్ చేతికి లేదు నోట్లో పోసుడే డైరెక్ట్. ముఖం మీద అది 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 అసలే అరే టేస్ట్ మస్తుంది. ఇది ముఖానికి ఇప్పుడు తీసుకున్నా మచ్చగాడు వానంతలో వాడే పనిష్మెంట్ తీసుకొని వచ్చిండు. కమాన్ పనిష్మెంట్ ఇస్ పనిష్మెంట్. ఫస్ట్ టైం ఎవరిని ఆగలే, ఎవరిని వచ్చి డైరెక్ట్ ఒక గీడ ఆగింది. మరి ఇంత గ్రేటు. సో మొత్తానికి గైస్ ఇది మేము ఆడిన టాయిలెట్ రోల్ ఛాలెంజ్. దీంట్లో వచ్చేసి అందరికీ పనిష్మెంట్లు అయితే వచ్చినాయి దాదాపుగా. అండ్ సేఫ్ ఐటమ్స్ కూడా వచ్చినాయి. సేఫ్ ఐటమ్స్ కొద్దిగా తక్కువ ఉండేసరికి కంపేరిటివ్లీ ఫిష్ సాస్ ఎందుకో ఏమో అందరికి బాగా వచ్చింది. ఇది తాగుదామన్న భయం అవుతుంది, వాసన వస్తుంది. ఫిష్ సాస్ అందరికంటే ఎక్కువ వీనికి వచ్చింది కదా, నీకే వచ్చింది 2 సార్లు వచ్చింది. ఘోరం పరిస్థితి అయితే. సో మొత్తానికి ఇది మేము చేసిన టాయిలెట్ రోల్ ఛాలెంజ్ ఎట్లా అనిపించిందో కామెంట్ చేయర్రి. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. స్టార్టింగ్లో మచ్చకు మధ్యలో పడితే వేరే ఐటమ్ అని వస్తే ఫిష్ సాసే వచ్చిందని చెప్పేసి అబద్ధం చెప్పిండు వాడు. మళ్ళా నూకితే మళ్ళా ఫిష్ సాస్ వచ్చింది. అట్లా అన్ఫేర్ చెప్పాలి, కరెక్ట్ చెప్పినాడు. ఇంటలేరు ఒకటే చుక్క పడుతుంది. మచ్చని ఒకటే చుక్కలేదా? కంట్లో పడతారు. నువ్వు కళ్ళు మూసుకో. ఇంత కళ్ళు పోసి నాకు కళ్ళు మూసుకోరా. నువ్వు ఏం మంచిగా తాగురా. ఏమైందిరా? ఎట్లుంది? మంచిగా ఉంది. తాజు తిన్నా మస్తున్నది. మనోడు వచ్చేసి వెల్డర్. అప్పటి నుంచి చూస్తుండే వీళ్ళు ఏం చెప్తున్నారు అని. వీనికి కూడా కొంచెం అనుభవం కావాలి కదా, అందుకని చెప్పేసి అనరా కళ్ళు మూసుకో. కళ్ళు పడుతుంది మళ్ళీ. బండాబు మస్తుంది కదా. ఏమంటే కారం కారం ఉంది కదా. వీళ్ళందరు ఇట్లా ఎవ్వడు కూడా సాస్ మింగలేదు. అసలు సాస్ వాడు ఒక్కడే మింగాడు.